అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు సాంబశివరావు. అన్న ఏం చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ చేస్తానండి బిల్డింగ్లకి. అన్న మరి మీరు ఎలక్ట్రీషియన్ అంటా ఉన్నారు, మరో పక్కన ఎలక్ట్రీషియన్ అంటే ఒక బిల్డింగ్ తయారు చేయాలంటే ఎలక్ట్రీషియన్ కానీ టాపీ వర్కర్స్ చాలామంది ఒక లేబర్ మొత్తం వర్క్ అవుతుంది. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏదో చంద్రబాబు సూపర్ 6లో పథకంగా హామీగా ఇసుక ఫ్రీ అని చెప్పి అన్నాడు. కానీ ఈ రోజున ఇసుక ఫ్రీ లేదు, ఏం లేదు. అసలు మొత్తం ఎన్డీఏ కూటమి నాయకులు జేబుల్లో డబ్బులుగా మారిపోయి అసలు విచ్చలవిడిగా దోచేసుకుంటున్నారని చెప్పి మాట్లాడారు. ఇసుక ఎక్కడ దొరకట్లేదు, కానీ మా ప్రభుత్వంలో ప్రజలందరికీ సక్రమంగా దొరికిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? మరి నేను ఒక సామాన్య ఎలక్ట్రీషియన్గా ఏం చెప్తానంటే, జగన్ గారి ప్రభుత్వంలో నాకు పనే దొరికేది కాదండి. ఎందుకంటే ఇసుకలో కూడా స్కామ్ చేసి దాన్ని బ్లాక్ చేశారండి అప్పుల్లో. దానివల్ల ఏం చేసేవాళ్ళు అంటే, బిల్డింగ్ నిర్మించే వీళ్ళు ఉంటారు కదండి, ఓనర్సు వెనకడిగేశారు. ఎందుకంటే ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల. అప్పుడు మాకు నిజంగానే బాగా పనులు లేక చాలా ఇబ్బంది పడ్డాం. దానికి ముందు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కినప్పుడు నేను ఒక సంవత్సరానికి 15 బిల్డింగ్లు చేసినవాడిని. ఇదే జగన్ గారు ఎక్కినప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర కూలీకి వెళ్ళడానికి కూడా వర్క్ లేకుండా అయిపోయిందండి. ఆ విధంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఇసుక ఇస్తున్నారండి. ఇప్పుడు పనులు మాకు బాగున్నాయి, మళ్ళీ బాగానే ఉన్నాయి. అప్పుడు రేపు అమరావతి కడుతున్నారు, అందులో కూడా మాకు వర్కులు దొరుకుతాయండి. ఆ నమ్మకం మాకుంది. ఎందుకనన్నా మరి మీరేమో వర్కులు దొరుకుతున్నాయి, ఇసుక ఫ్రీ దొరుకుతుందని చెప్పి మీరు అంటున్నారు. మరి ఎందుకని వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు ఇసుక దొరకట్లేదు, వాళ్ళ ఖాతాలో డబ్బుల రూపాయలు బీభత్సంగా దోచుకుంటారని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన తప్పుని వీళ్ళ మీద రుద్దుదామని చూస్తున్నారండి. గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అసమర్థ పాలనని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద రుద్ది వాళ్ళని భ్రష్టు పట్టించి రేపు వీళ్ళు ఎలాగైనా 2029లో అధికారం రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగదండి. ప్రజల పరిస్థితి అయితే ప్రజెంట్ బాగుందండి, పాలన డెవలప్మెంట్ బాగుందండి, ఇసుక ఫ్రీగానే దొరుకుతుందండి. ఇవన్నీ అసత్య ప్రచారాలండి. పాదయాత్ర చేస్తాను, నేనే గెలుస్తానని చెప్పి అంటున్నారు కదన్న. మరి ఆయన పాదయాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా, ఏది చేసినా జనాలు అయితే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారండి ఆయనకి. ఇంకోసారి అయితే ఆయన ఎక్కడెవరండి, ఆయన నమ్మరండి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డూ వ్యవహారం బాగా హల్చల్ అవుతుంది. గత పాలకులు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి కానీ ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక పక్కన వాళ్ళేమో అసలు కల్తీ జరగలేదని చెప్పి పరిహార హోమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇటు పక్కన ఎన్డీఏ కుటుంబం వాళ్ళు కూడా పరిహార శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు? అంటే కల్తీ జరిగిందా ఏంటన్న? అసలు కల్తీ జరిగిందండి, అది అందరికీ ప్రజలకి గత ప్రభుత్వానికి తెలుసు. కాకపోతే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు. ఈ హోమాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. తిరుమల తిరుపతి అనేది చాలా పవిత్రమైన దేవస్థానం అండి. ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తారు. అలాంటి దేవస్థానాన్ని వాళ్ళు అపవిత్రం చేశారు. ఈ రోజున కల్తీ చేసి ఆ ప్రసాదాన్ని జనాల మధ్యకి తీసుకెళ్ళిపోయి చాలా అపవిత్రం చేసి అది తిన్నవాళ్ళు కూడా అపవిత్రం అయిపోయారు. దానికి పరిహారంగా మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి బాగా ఇచ్చేస్తున్నారు. అది నిజంగా కల్తీ జరిగిందండి. అది ఎన్ని వేల కోట్లు అనేది నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ కల్తీ జరిగింది. అంటే పక్కన వాళ్ళ గత పాలకులు వాదన ఏంటంటే అసలు సిట్టు విచారణ కూడా అసలు కల్తీ లేదని చెప్పి వస్తే వీళ్ళు ఎందుకు ఇంత నిడ్డూరం చేస్తారు, ఇంత ప్రగడబల అసలు రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకుల వాదనలో ఎలా చూడొచ్చు అంటారు? అసలు రాజకీయ లబ్ధి కోసం ఏది చేయరండి ఎవరు. కానీ ఈయనేం చేస్తాడంటే రాజకీయ లబ్ధి కోసం దేవుళ్ళని కూడా ఇది చేస్తాడండి. అన్నింట్లో కల్తీ చేస్తాడు, అన్నింట్లో స్కాములు చేస్తాడు. అది అందరికీ తెలిసిందే. ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా అతనికి నచ్చదు. ఎందుకంటే అతని తప్పులన్నీ అక్కడ బయటపడిపోతాయో అని. గతంలో ఏంటంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తే ఆ సువాసన మన లైన్లో కూడా చాలా ఇదిగా వచ్చేది. అంటే బాగా తయారు చేసేవాళ్ళు. దాన్ని మొత్తం వీళ్ళు అపవిత్రం చేసి సొమ్ము దోచుకోవడానికి కల్తీ చేసి దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశారండి తిరుమల తిరుపతిని. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చక్కగా మంచిగా లడ్డూ తయారు చేయించడం కానీ ఏదైనా సరే అన్ని ప్రజలకి బాగా అందుబాటులోకి తెచ్చారు. బాగుందండి. ఇప్పుడు ఇది రెండు పాలకులు పక్కన పెడితే పరిపాలన, ముందు సిట్టు విచారణ అవన్నీ కూడా పక్కన పెడితే అసలు కల్తీ జరిగిందండి. ఎలా జరిగిందంటే రసాయనాలే కదా అది ఇదే అంటున్నారు. రసాయనాలు అనేది ఒక కల్తీయే కదా. పూర్తిగా మనం ప్యూర్ నెయ్యితో చేస్తారండి తిరుపతి లడ్డు. అలాంటిది ఇంక అందులో ఏది కలిసినా కల్తీ కిందే వస్తుందండి. ఒక నెయ్యి తప్ప, నెయ్యి ఉంటేనే అది పూర్తిగా కల్తీ లేకుండా బయటకు వచ్చినట్టుగా లడ్డు. అది పవిత్రతతో ఆ పవిత్రతను చెడగొట్టారండి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరీ స్కూల్ పిల్లోళ్ళలాగా ఎలా మాట్లాడుతున్నాడంటే
ఆవు అంట సరిగ్గా మేత తీసుకోవడం వల్ల ఆ ఫీడింగ్లో తేడా వచ్చి కల్తీ జరిగింది అంటున్నాడు. అది అసలు ఆయన ఎట్లా మాట్లాడుతానంటే ఒక స్కూల్ పిల్లల్లాగా మాట్లాడుతానండి. ఆయన మాట్లాడుతుంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లా అంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అలా మాట్లాడకూడదండి. తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి చెప్తున్న మాటలండి ఇవన్నీ. అంటే పక్కన వాళ్ళ వాదనలు ఏంటంటే అసలు ఈ రోజున రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు. ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు చెప్పిన మాటలు భుజాన్ని వేసుకుని సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారన్న అసలు ఎలా చూడొచ్చు అంటారు? సనాతన ధర్మం అనేది అది పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకొని దాన్ని చాలా బాగా నడిపిస్తున్నారండి. అది నిజంగా చేస్తున్నారండి ఆయన. అదేదో రాజకీయ లబ్ధి కోసం చేసే పనులు కాదండి. అది సనాతన ధర్మం అనేది దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారు దాన్ని బాగా చేస్తున్నాడు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చి పాలన ఈ గాడి తప్పిన పాలనని ఇప్పుడు గాడిలో పెడుతున్నాడండి. ప్రతిదీ ఈయన చేసిన ప్రతి స్కామ్ను వెలికి తీస్తున్నాడండి ఆయన. వీళ్ళు ఎంత దోచుకున్నారో అవన్నీ వెలికి తీసుకుని ఇచ్చేస్తుంటే వీళ్ళకి ఏంటంటే మింగుడు పడక వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారండి. ప్రజల పరిపాలన అయితే చాలా బాగుందండి. ఇప్పుడు తిరుమల పవిత్రతను కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా బాగా దాని పవిత్రతను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారండి. అంటే ఒక పక్కన ఎలా చూసుకోవచ్చు అంటే గత 5 ఏళ్ల పాలన కానీ ఇప్పుడు 19 నెలల కాలంలో కానీ అసలు దేవస్థానాన్ని ఇలా భ్రష్టు పట్టించే వ్యాఖ్యలు చేయటం, అసలు హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడటం. గతంలో మనం చూసాము ఖాళీ మద్యం సీసాలు అక్కడ దొరకటం, లేదా పరకామణి కేసులో దొంగతనాలు జరగటం, లేదా కింద గోవిందరాజ టెంపుల్లో కూడా 50 కేజీలు బంగారం దొంగతనం జరగటం. అసలు ఎందుకని ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? అసలు ఇదంతా గత ప్రభుత్వంలో చేసిన తప్పులండి. ఇప్పుడు ఒక బంగారం స్కామ్ కానీ, లేదంటే పరకామణి ఇది కానీ, కల్తీ లడ్డు కానీ, ఇవన్నీ కూడా జగన్ గారి హయాంలో జరిగినాయండి. ఈ జగన్ గారి హయాంలో జరగడం వల్ల వీళ్ళు అవన్నీ వెలికి తీస్తున్నారు కదండి. ఇప్పుడు దానివల్ల వీళ్ళు ఈ తప్పుడు ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారండి. ఒక రకంగా తిరుమల తిరుపతి అన్నదాన్ని భ్రష్టు పట్టించేశారండి. ఆ ఒక్క దేవస్థానమే వెలుగులోకి వచ్చింది. కానీ వెలుగులోకి రాని దేవస్థానాలు మరిన్ని ఉన్నాయండి, జనాలకు తెలియదు. ఈయన ఎక్కిన 5 ఏళ్ళు కూడా భ్రష్టు పట్టించేశారు. పాలన కానీ ఏదైనా సరే భ్రష్టు పట్టించాడు. గుళ్ళు కూడా అన్నిటినీ ఎందులో దొరికితే అందులో స్కాములు చేశాడు. ఆఖరికి శాలువాల వాటిల్లో కూడా కొన్ని స్కాములు చేశాడు. కొన్ని జనాలకి తెలుసు, కొన్ని తెలియదు. లడ్డు అనేది బాగా ఎక్కువగా ఇది జరిగింది. దాని పవిత్రత కోల్పోయారండి. ప్రపంచం మొత్తం కూడా తిరుమల తిరుపతి లడ్డు కానీ తిరుపతి అంటే చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి దాన్ని భ్రష్టు పట్టించాడండి ఆయన. అసలు ఏమీ బాగలేదండి. 5 ఏళ్లలో పాలన భ్రష్టు పట్టించాడు. గుళ్ళను కూడా పవిత్రతను కూడా దెబ్బతీసేశాడండి. మన 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో కూరుకున్న మన ఏపీని తిరిగి గాడిలో పెడుతున్నారండి బాగా.